బాయిల్డ్ అయిన తర్వాత మనము కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ బాయిల్డ్వి గరం మసాలా, కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేసుకోవాలి అనమాట. ఇంకా తర్వాత కొన్ని వాటర్ వేయాలి. ఫస్ట్ అయితే ఇలా అవుతుంది. నూనె కూడా వేసుకోవాలి వాటర్తో పాటుగా వేసుకొని కలుపుకోవాలి. బాగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. కూరలా చేసుకోవాలి. మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాము, పులుసు. కావాల్సిన వాటర్ యాడ్ చేస్తున్నాం. అలాగే పక్కన అన్నం కూడా ఉడుకుతుందండి. వేడి వేడి కూరలోకి అన్నం వేసుకొని తింటే అబ్బా ఆ సుఖమే వేరన్నమాట. అబ్బా చూసారా, గ్రేవీ రెడీ అయిపోతుంది. స్మెల్ అయితే అదుర్స్ వస్తుందన్నమాట. చికెన్ చాలా బాగుంది, స్పైసీగా టేస్టీగా ఉందన్నమాట. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రైగా చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటున్నప్పుడు గరం మసాలా అవన్నీ వేసుకోవాలి. స్మెల్ సూపర్ అయితే వచ్చింది. తింటే అదుర్సే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఫైనల్గా ఈ చికెన్ కర్రీ వేడి వేడి అన్నంలోకి వేసుకోబోతున్నా. సూపర్ ఉంటుంది గాయ్స్, స్పైసెస్గా. సో గాయ్స్ సూపర్ ఉంది, టేస్ట్ చేశాను.